హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానారాయణ టీలాక్స్కి. ఇవాళ స్టోరీ ఏంటి తెలుసా? దెబ్బకు దెబ్బ. బాగుంది కథ. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగింది. ఎంత బాగుందో కథ, చాలా బాగుంది నిజంగా. అమాయకుడికి గడుసువాడికి మధ్య జరిగిన కథ ఇది. ఓకేనా? స్కిప్ చేయకుండా మొత్తం వినండి. విన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి. ఇది నాకు చాలా, ఈ రెండు చాలా చాలా అవసరం. చేసి నాకు సపోర్ట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేసి, మీకు ఓపిక ఉందా షేర్ కూడా చేస్తే ఇంకా హ్యాపీ. చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పదండి ఇది కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊర్లోని ఒక ముసలతను ఉన్నాడు, బాగా ఏజ్డ్ పర్సను, పెద్ద అతను. అతనికేమో ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకుల్లో నేను పెద్ద కొడుకు చాలా గడుసువాడు. ఎక్కడైనా చిన్నవాడు గడుసువాడు ఉంటాడు, కొందరేళ్లలో పెద్దవాడు గడుసువాడు ఉంటాడు అనమాట. వాడంతసేపు వాడు పెళ్ళాని చెప్పింది, అత్తవారు చెప్పింది వింటూ ఉంటాడు. యువతల తమ్ముడు కష్టము సుఖము, ఆ తండ్రి కష్టం సుఖం ఏమీ పట్టించుకోడు. వాడు స్వార్థపరుడు. అత్తమామలకి సేవ చేయడం, పెళ్ళానికి సపోర్ట్ చేయడం, అలా ఉంటూను బ్రహ్మాండమైన స్వార్థపరుడు. తల్లిదండ్రులు పట్టించుకోడు. హెల్త్ బాగోలేకపోయినా చూడు తండ్రిని. పాపం తల్లి లేదు, తండ్రిని ఏమీ చూడు, ఏమీ చేయడు. అంత స్వార్థపరుడు ఆ పెద్దవాడు. చిన్నవాడు అమాయకుడు. తండ్రిని చూస్తాడు, తండ్రికి ఏమన్నా ఒంట్లో పోలితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు, లేదో 4 డబ్బులు సంపాదిస్తే నాన్నకో బిస్కెట్టో చాక్లెటో ఏదో వాడితో వచ్చింది వాడు కొని పెడుతూ ఉంటాడు. ఇలా ఉంటేను ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తి ఏమిటి? ఒక కంబళి, ఒక ఆవు, ఒక మామిడి చెట్టు ఉన్నాయన్నమాట. పెద్ద మామిడి చెట్టు ఉంది. ఈ 3 ఉన్నాయి. కొన్నాళ్ళ పెద్ద ఏజ్ వచ్చారో ఆటోమేటిక్గా పోతారు కదా. అతను అలా చనిపోయాడు. చనిపోయేసరికల్లానేమో అప్పుడు పెద్దవాడు చూస్తాడు, చిన్నవాడు అమాయకతను చూసి అత్తగారు మామగారు పెళ్ళాం కలిసి వాడికి చెప్పిస్తారనమాట. పాపం చిన్నవాడు ఎప్పుడు పొలాలంబట ఈ పొరుగురు ఆ పొరుగురు వెళ్ళి పనులు చేసి కష్టపడి డబ్బులు సంపాదించి తెచ్చి ఇలా చూస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ వీడు తీసేసుకుందామని తండ్రి దగ్గర ఆస్తంతా దుబ్బిద్దామని ఆలోచిస్తాడు పెద్దవాడు. తండ్రి కూడా చచ్చిపోయాడు కదా. అయితే ఇంకా ఇలాగ మళ్ళీ అలా చేసేసుకుంటే ఊర్లో ప్రజలందరూ తంతారు వీడని ఏం చేస్తాడు? ఒరే తమ్ముడు, నాన్న చచ్చిపోతూను ఇగో ఒక కంబళి, ఒక ఆవు, ఒక మామిడి చెట్టు మనకి ఆస్తి మిగిల్చారు, మన ఇద్దరు సమానంగా పంచుకుందామా అంటే పాపం అన్నయ్య ఎంతో మంచివాడని నమ్ముతాడు. అన్నయ్య ఎన్ని మోసాలు చేస్తున్నా తెలిసినా కూడా తెలియనట్టుండి అలా ఉంటాడు. అలా మోసం చేస్తున్నా నమ్మేసి సరే అన్నయ్య, అలాగే అన్నయ్య అమాయకంగా బుర్రొప్పుతాడు, ఒప్పుకుంటాడు. సరేరా, ఆవు ఉంది కదా, ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనక భాగం నేను తీసుకుంటానంటాడు. సరే అన్నయ్య అంటాడు. ఏంటి అన్నయ్య దగ్గర గొడవలు రాకూడదని కొంత అమాయకత్వంగా నేను ఈ రెండింటితో ఉంటాడు. ఇప్పుడు కంబళి ఉంది కదా, కంబళి ఏంటంటే కప్పుకునేది. కంబళి అంటే రగ్గు, రొజాయి అలాంటిది. అది పగలంతా నువ్వు తీసుకో, రాత్రి నాకు ఇచ్చి అంటాడు. సరే అన్నయ్య అంటాడు. ఇంకా మామిడి చెట్టుని చూసావా, పై చెట్టు అంతా నాకు, కింద చెట్టు అంతా నీకు అంటాడు. సరే అన్నయ్య అంటాడు. వీడికి కొన్ని తెలుసును, కానీ ఏంటంటే అన్నయ్యతో విరోధం ఎందుకు, మంచిగా ఉందాం, ఎప్పటికైనా అన్నం మారుతాడేమో. పాపం తండ్రి బతుకున్నప్పటి నుంచి ఆ ప్రయత్నం చేశాడు అన్నం మార్చడానికి. వాడు అత్తమామలతోటి పెళ్ళాంతోటి గుమ్మక్క అయిపోయాడు. వాడెందుకు మారుతాడు? తండ్రి ఇడిపోయినా అక్కర్లేదు, అన్నదమ్ముడు ఇడిపోయినా అక్కర్లేదు, వాడి స్వార్థంలో వాడు ఉంటాడు. ఇలాగవుతుంది. ఇలాగైన తర్వాత సరే కొన్నాళ్ళు ఇలా గడుస్తూ ఉంటుంది. పాపం ఆవుకేమో వెనకాతలో బాగా ఉంటే పాలన్నీ పిండిసుకొని అమ్మేసుకొని వాడు బాగుపడతాడు. కంబళి పొగలేం చేస్తాడండి వీడితో అసలు చెప్పాను కదా, పనులకు వెళ్ళిపోతాడు. మడత పెట్టి జాగ్రత్తగా గూట్లో పెడితే రాత్రి వచ్చి అన్న పట్టుకెళ్ళి చల్లు బచ్చగా కప్పుకొని పడుకుంటాడు. మర్నాడు మామిడి చెట్టు ఉంటుంది చూసారా, మామిడి చెట్టుకి పైన అది కింద వీడికి అన్నాడు కదా, తమ్ముడికి అన్నాడు కదా, పైన ఉన్న కాయలన్నీ హ్యాపీగా కోసుకొని తిని ఎంజాయ్ చేస్తూ మొగుడు పెళ్ళాం అత్తమామలకి పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. చేసి మిగిలిన కాయలు అమ్ముకొని హాయిగా మూటలు డబ్బులు వీడు సంపాదిస్తుంటే అత్తమామలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అయ్యో తండ్రి బతికున్నాగా తండ్రికి పెట్టమని అత్తమామలు చెప్పలేదు, చూడొద్దని కూడా చెప్పేవారు అనమాట. వాళ్ళు అలాగా తల్లికి నా తమ్ముడి కన్నా కొంచెం చూడరా, వాడి చూడు వాడు ఎక్కడో కష్టపడుతున్నాడు కదా, ఏదో 4 రాళ్ళు సంపాదిస్తున్నాడంటే కూడా పెట్టడానికి పెళ్ళాం ఒప్పుకునేది కాదు. అసలు తమ్ముడితో మాట్లాడడానికి ఒప్పుకునేది కాదు. అలాగే ఏదో గడుపుకుంటున్నాడు పాపం అబ్బాయి, అలాగే వండుకొని తిని ఏదో చేసుకొని. అయితే కొన్నాళ్ళకి చిన్నవాడికి పెళ్ళి అయిపోయింది. అప్పటికి పెళ్ళి వాళ్ళకి ఇప్పుడు పెళ్ళయింది. పెళ్ళి అయ్యేసరికల్లానేమో తండ్రి చిన్నవాడి పెళ్ళాం వస్తుంది, చూస్తుంది, రోజు అన్నీ గమనిస్తుంది.
గమనించి ఆహా ఇదా సంగతి అని ఓ రోజు భర్తను దగ్గర కూర్చోబెట్టుకొని ఇంత అమాయకమైతే మీరు ఎలాగంటే ఏంటంటే మీరు అన్నీ సగం సగం అన్నప్పుడు ఆ వస్తువులు సగం కాదు, ఆవు పాలు తీసుకున్నప్పుడు అమ్మినప్పుడు అవి సగం డబ్బులు మీకు వస్తాయి, ఆవు పాలు సగం మీకు వస్తాయి, మామిడికాయలు సగం మీకు వస్తాయి, కంబళి రోజు మీరు పొగలేం చేసుకుంటారు కప్పుకోరు కదా, రాత్రి అతను తీసుకుంటున్నాడు మీరు చలిలో పడకండి, నాకు కొన్ని తెలుసును కానీ ఎందుకు అన్నతో గొడవలు ఎందుకని నేను మానేసి సర్దుకుంటున్నాను అంటాడు. అంత సర్దుకో అక్కర్లేదు, అంత అమాయకత్వము అంత మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు అని చెప్పన్నాడు. అయితే ఏం చేద్దాం అంటే దెబ్బకి దెబ్బ తీద్దాం మీ అన్నకి అన్నాడు. ఏంటంటే ముందు ఇది ముందు కంబళి కదా, పొద్దునే కంబళి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేసి ఉంచాడు, తీయలేదు. రాత్రి వచ్చి తమ్ముడు వచ్చి అన్నొచ్చి కంబళి తీసుకొని వెళ్ళి కప్పుకుందాం అని చూస్తే తడి ముద్ద, చలి ఉడికిపోతూ ఉంటాడు. ఏమిట్రా తమ్ముడు ఇలా చేసావంటే, నాకేం తెలుసు, నా పొద్దున్న నా వంతు నేనేమన్నా చేసుకుంటాను, రాత్రి అయితే కదా నీ వంతు, నాకేం తెలుసు అంటాడు. ఆహా అమ్మో తమ్ముడు ఇలా చేసాడు ఉంటేనే సరే చల్లో అలాగే పడుకుంటాడు. మర్నాడు పొద్దునే లేచిన తర్వాత ఆవు పాలు పిండుతారు కదా, ఆవు పాలు పిండుతున్నాడు అన్న. పిండుతూ ఉంటేనేమో ఆ కర్ర తీసుకొచ్చి ఆవు ముద్దు మీద ఫట్టమని కొట్టాడు. ఆవు ఏం చేసింది, గిరగిర దెబ్బ తట్టుకోలేరు కదా జంతువు అయినా ఏమన్నా, గిర్ర తిరిగి 2 కాళ్ళు ఎత్తి అన్నాన్ని కొట్టేసి ఆ పాల గిన్నెని కొట్టేసింది. అదేమిట్రా తమ్ముడు ఇలా చేసేవేమిట్రా అని అడుగుతాడు. అడిగేసరికల్లానేమో ముందు భాగం నాది నేనేమన్నా చేసుకుంటాను, వెనక భాగం నీది నువ్వేం చేసుకో అంటాడు. అబ్బో తమ్ముడు తెలివిస్తున్నాడు అనుకుంటాడు. అయిపోయిన తర్వాత మూడోది ఏంటి, మామిడి చెట్టు పై భాగం అన్నది కింద భాగం తమ్ముడిది. మొన్న సాయంత్రం అయింది మధ్యాహ్నం అయింది అని మామిడి చెట్టు కొడుతూ ఉంటాడు, ఒక గొడ్డలు తెస్తాడు కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే అన్న గబగబా చెడువరే ఆ తమ్ముడు ఇంత కాసేపూసే మామిడి చెట్టు కొట్టిస్తున్నాం ఏమిట్రా అని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య పైభాగం నీది నువ్వేమన్నా చేసుకో, కింద భాగం నాది కదా నేను కొట్టిస్తున్నాను, నాకు అక్కర్లేదని చెప్పండి. నాకేదో పని ఉంది, నీకు అక్కర్లేదనో ఏదనో చెప్పిస్తాడు కొట్టిస్తున్నాడు. దాంతోటేమో అన్న అంటాడు. అప్పుడు అన్న గ్రహిస్తాడు. ఇలా 2-3 రోజులు అవుతుంది, కొంచెం మామిడి చెట్టు కొట్టి కొంచెం ఇలా అవుతుంటే అన్న గ్రహిస్తాడు. అబ్బో తమ్ముడు తెలివి మీరుతున్నాడు, ఇదంతా ఎవరి పని ఆలోచించాడు. భార్య వచ్చాక తమ్ముడు ఇలా మారాడు, నేను ఇప్పుడు అడ్డానికి నాకు హక్కు లేదు, నేను కూడా నా అత్తమామని నా భార్యనే సపోర్ట్ చేస్తూ ఉన్నాను, నా పిల్లల్ని కూడా వాటి వైపు వెళ్ళకుండా చేశాను కదా, నేను అనుభవించాలి, ఇప్పుడు నేను ఇది తప్పదు అనేసుకొని అప్పుడు లేదురా తమ్ముడు తప్పు అయిపోయింది నాది, ఇక నుంచి ఆవు పాలు మామిడికాయలు ఇద్దరం సమానంగా పంచుకుందాం, కంబళి ఒక 1 రోజులు నువ్వు ఒక నెల రోజులు నేను కప్పుకుందాం అంటాడు. అంటే సరే అని అన్నకి జ్ఞానోదయం ఏంది కదా, అన్న ఒప్పుకున్నాను సరే అంటాడు. ఇదండి కథ. చూసారా, దెబ్బకి దెబ్బ. వాడి భార్య వచ్చి వీడి అమాయకత్వాన్ని పోగొట్టి అమాయకత్వం మంచితనం, ఆ మంచితనాన్ని అన్న చేతగాంతనంగా తీసుకున్నాడు. ఎంతసేపు అన్న డబ్బు ఎరవేస్తే అటు వెళ్ళిపోతున్నాడు తప్పితే అన్నదమ్ముడు, అయ్యో తండ్రి అయ్యో తమ్ముడు మనం నా వైపు కూడా ఒక కుటుంబం ఉంది వాళ్ళని చూద్దామన్న ధ్యాస వాడికి లేదు అసలు. అంత చండాలుడు అన్న అనమాట. ఇదండి కదా. చూసారా, డబ్బు కోసం ఏమన్నా చేసే మనుషులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అన్నదమ్ములకి కూడా మా టోపీ పెడదామని చూసే మనుషులు ఉన్నారు. ఆ తమ్ముడు సంపాదించి తెచ్చి సొమ్మంతా వాడు తమ్ముడు పెడుతుంటే తింటున్నారు, కానీ తమ్ముడికి అన్యాయం చేయమని అత్త మామ పెళ్ళ అని చెప్తే వింటున్నారు. చూసారా ఎలా ఉంది కథ. నాకైతే చాలా బాధేసింది కథలు వింటూ ఉంటాను, చదువుతున్న సేపును. మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మర్చిపోకండి, కామెంట్ పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.